పేతురు 4వ అధ్యాయం 7వ వచనం చదువుకొని ప్రార్థన చేసుకొని దేవుడు ఏం మాట్లాడతాడో మనం వినడానికి సన్నద్ధులమై ఉందాం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది, కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ కలిగిన మా యేసయ్య, 30 సంవత్సరాలు ఈ దీనుని సేవను మీరు నిలబెట్టారు. పెను తుఫానులో కూడా దీపం ఆరిపోలేదు. అలల మధ్య కెరటాల మీద నడిచిన నీ దాసుడు మునిగిపోలేదు, నీవు మునిగిపోనివ్వలేదు. నీ చేతుల మీద ఎత్తి పట్టుకున్నావు. ప్రమాదాలలో మీరే సంరక్షణ కవచంగా ప్రాకారంగా నీ దాసుని చుట్టూ నిలిచారు. మీరు పోషకుడుగా ఉన్నారు. నీకు వందనాలు తండ్రి. ఈ రీతిగా ఎలాంటి విదేశీ ధన సహాయము లేకపోయినా పరలోకము నుండి సమయోచిత సహాయం పంపి మీ దాసుని ద్వారా మీరు కట్టిన అద్భుతమైన సేవా సంఘము కొరకు నీకు వందనాలు. రచింపజేసిన గ్రంథాల కొరకు నీకు వందనాలు. వెలిగి తీసిన వాక్య మర్మాల కొరకు, రచింపజేసిన గ్రంథాల కొరకు, రక్షించిన నూతన ఆత్మల కొరకు నీకు వందనాలు. మీరు చెక్కి మలిచి నిలబెట్టిన నీ దాసులు సువార్తికులు కాపరులు సువార్తికురాండ్ర కొరకు నీకు వందనాలు. మీరు చేసిన సకలమైనటువంటి అద్భుత కార్యముల కొరకు నీకు వందనాలు. పెను తుఫానులో ఈ దీపం ఆరిపోకుండా నిలిచిందంటే నీ కృపయే స్వామి. శౌర్యము పరాక్రమము నీ సొత్తు, బలమును జ్ఞానమును నీకు స్వభావ లక్షణములు. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాది అన్నావు తండ్రి. మేము కేవలం నిమిత్త మాత్రులం. అసలైనటువంటి కార్యకారివి నీవే. యేసునామమున వేడుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, లోకాంతమును గూర్చి మీతో మాట్లాడాలని దేవుని ఆత్మచేత ప్రేరేపించబడ్డాను. లోకాంతము అనగానే మీకొక విషయం చెప్పాలి. ఈ లోకానికి స్పష్టమైన ఆరంభం ఉన్నది, స్పష్టమైన అంతం ఉన్నదని బైబిల్ ఖండితంగా సెలవిస్తోంది. ఈ లోకము నేను చెప్పేది ఈ లోకమును గూర్చి, ఈ గ్రహాన్ని గూర్చి కాదు. ఈ లోకము, ఇప్పటి ప్రపంచము, ఇప్పుడున్నటువంటి మానవ సమాజము, మానవ జాతితో కూడుకున్న ఇప్పుడున్నటువంటి ఈ మానవ లోకము ఒకనాడు ప్రారంభమైంది, ఒకనాడు అంతమవుతుంది. బైబిల్లో ఈ 2 మాటలు ప్రముఖంగా కనబడతాయి. ఆదియందు అంటోంది బైబిల్, అలాగే అంతమును గూర్చి కూడా మాట్లాడుతోంది. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఈ భూమికి ఒక ఆరంభం ఉంది, ఈ భూమికి ఒక అంతం ఉంది. అలాగే ఈ భూమి మీద అనేక యుగములు గడిచిన తరువాత ప్రస్తుత యుగం ప్రారంభమైంది. ఈ యుగానికి కూడా ఒక ఆరంభం ఉన్నది, ఒక అంతం ఉన్నది. ఈనాడు మన దేశంలో అనేక మంది గురువులు, పండితులు, ధర్మోపదేశకులు బయలుదేరారు. వారు అన్నిటిని గూర్చి మాట్లాడతారు. జీవాత్మను గూర్చి, పరమాత్మను గూర్చి మాట్లాడగలరు. మానవునిలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములను గూర్చి, అరిషడ్ వర్గాలను గూర్చి, వాటిని మనము జయించాల్సిన ఆవశ్యకతను గూర్చి మాట్లాడగలరు. అనేకమైన నీతులు, ధర్మ పన్నాలు చెప్పగలరు. వారందరూ మహానుభావులే. త్యాగయ్య గారు అన్నట్టు ఎందరో మహానుభావులు, అందరికీ మా వందనాలు. ఎవరిని మేము తృణీకరించము, ఎవరిని కించపరచము, కానీ ధర్మ ప్రచారకులకు, ధర్మోపదేశకులకు మా విన్నపం సవినయంగా చేస్తున్నాం. అయ్యా, జీవాత్మను గూర్చి, పరమాత్మను గూర్చి, కామక్రోధాలను గూర్చి మీరు మాట్లాడక ముందు అజ్ఞానులమైన మాకు ఒక విషయం తెలియజేయండి. అసలు ఈ ప్రపంచం ఎలా ప్రారంభమైందో చెప్పండి. ఎవ్వరు చెప్పరు ఆ విషయం. ఆ ఒక్కటి అడక్కు, అది తప్ప ఇంకన్నీ చెప్తాం. ఈ లోకం ఎలా ప్రారంభమైంది? ఇది చాలా లక్షల సంవత్సరాల నుంచి ఉందిలే నాయన. అవును, లక్షల సంవత్సరాలు ఉంటే ఉండొచ్చు. నేను అడిగింది ఎన్నేళ్ల బట్టి ఉందని కాదు, ఎలా ప్రారంభమైంది అంటున్నా. నీ పుట్టినరోజు ఎప్పుడు అని అడిగితే చాలా రోజుల నుంచి ఉన్నానులే భూమి మీద అన్నట్టు. నువ్వు చాలా రోజులు ఉన్నావా, కొద్ది రోజులు ఉన్నావా అని కాదు నా ప్రశ్న. నువ్వు పుట్టింది ఎప్పుడు?
అది ఇప్పుడు ఎందుకు, బోల్డెన్ రోజులు ఉన్నానుగా ఇక్కడ. అది బోల్డెన్ రోజులు కాదు బాబు. నేను తమ్ముడు అనాలా, అన్నయ్య అనాలా, మామయ్య అనాలా, తాతయ్య అనాలా, ఎలా గౌరవించాలి కొంచెం తెలియాలి కదా. నీ వయసు ఎంత అని అడుగుతుంటే ఓ చాలా రోజులు. చాలా రోజులు కాదు బాబు. నీ పుట్టినరోజు ఎప్పుడు? ఈ లోకము యొక్క పుట్టినరోజు ఎప్పుడు? లోకం ఎప్పుడు, ఎలా పుట్టింది? ఓ లక్షల కోట్ల సంవత్సరాలు. అవును, లక్షల కోట్ల సంవత్సరాల కిందట ఎలా ప్రారంభమైంది? పిల్లరా, వేదములను మనము కూలంకషంగా పరిశీలిస్తే ఈ ప్రకృతికి ఒక స్పష్టమైన ప్రారంభం ఉన్నదని వేదాలు సాక్ష్యమిస్తున్నాయి. సృష్టికి పూర్వము అనే ఒక కాలమును గూర్చి వేదాలు మాట్లాడుతున్నాయి. ఒకానొక కాలం ఉండేనట. ఆ దినమున, ఆ కాలమున పంచభూతాలు లేవట, చరాచర ప్రకృతి ప్రాణికోటి లేదట, గ్రహమండలాలు లేవట, అంతరిక్షము లేదట. విశ్వమున మొట్టమొదట ఉన్నవాడు ఆది సంభూతుడు, విశ్వకర్మ, హిరణ్యగర్భుడు, ప్రజాపతి, అగ్నిదేవుడు, ఈ రీతిగా అనేక పేర్లతో పిలువబడుతున్నటువంటి ఏకేశ్వరుడు ఉన్నాడు. ఏకేశ్వరుడు వేదాలు చెబుతున్నాయి. ఆయన సృష్టి జరగక ముందు అవ్యక్తుడై ఉండెను. సృష్టి జరగగానే వ్యక్తుడై సత్యము అని పిలువబడసాగెను. ఆయనే అగ్ని అయి మానవుల మధ్యకు దేవుని దూతగా వచ్చెనని వేదాలు చెబుతున్నాయి. ఆ వివరమంతా ఇందులో రాశాను. ప్రతి ఒక్కరూ కనీసం 10 పుస్తకాలు కొనుక్కోండి, మీ మిత్రులకు ఇవ్వండి, చదవమని ఇవ్వండి. వాళ్ళ ఆత్మ రక్షణ బాధ్యత మీ మీద నుండి తొలగిపోతుంది. ఇది చదివిన తర్వాత ఎవరైనా రక్షణ పొందలేదు అంటే ఇక వాళ్ళదే బాధ్యత, మనది బాధ్యత కాదు. అంత స్పష్టంగా వేదములలో ఉన్నవాడు యేసు తప్ప ఎవ్వరూ కాదు, కావడానికి వీల్లేదు అని నిర్ద్వంద్వంగా నిరూపించాను. చదవండి ప్రియులారా. వేదములలో చెబుతున్నటువంటి సత్యం, సృష్టి జరగక ముందు ప్రజాపతి ఉండెను. ఆయన విశ్వమును సృజించిన వాడు గనుక ఆయన పదవిని బట్టి ఆయనకు విశ్వకర్మ అని బిరుదం వచ్చిందట. ప్రజ అంటే పిల్లలు అని అర్థం. జ అంటే పుట్టుక. శిరోజ అంటే శిరస్సు మీద పుట్టింది. సరోజ అంటే సరస్సులో పుట్టింది. నీరజ అంటే నీరములో పుట్టింది. అగ్రజ అంటే నాకన్నా ముందు పుట్టిన అమ్మాయి అంటే అక్క. అగ్రజ పోయి అక్క అయింది. అలాగే జ అని ఎక్కడ ధాతువు ఉందో దాన్ని పుట్టుకను సూచిస్తుందన్నమాట, జ అనే ధాతువు. అలాగే ప్రజ అంటే పిల్లలు. ప్రజలు అంటే సంతానము అని అర్థం. ప్రజాపతి, పతి అంటే భర్త, పతి అంటే రాజు, పతి అంటే అధికారి, పరిపాలకుడు, పోషించువాడు. ప్రజలను పుట్టించి కని శాసనములిచ్చి ఆయనే శాసనకర్తగా ఉండి ఏలువాడు, పరిపాలించువాడు గనక దేవునికి ప్రజాపతి అనే నామం ఉన్నది. ఆయనకు హిరణ్య గర్భుడనే నామం ఉన్నది. హిరణ్యము అంటే సంస్కృతంలో బంగారము. కడుపులో బంగారము కలిగిన వాడు అంటే మహిమ బంగారం. అది అంటే శ్రేష్ఠుడు అని అర్థం. పొట్టచించుకుంటే పేగుల మీద పడతాయని ఒక సామెత. మన సొంత వాడే తప్పు చేశాడు అనుకోండి, వాడిని మనం ఎవరికి చెప్పుకోము. ఏం చెప్పుకుంటామండి? నా సొంత కుమారుడు, నా తమ్ముడు తోడబుట్టినవాడు పొట్టచించుకుంటే పేగులు కాళ్ళ మీద పడతాయి అంటాం. దేవుడు మాత్రం పొట్టచించుకుంటే అంత బంగారమే. హిరణ్య గర్భుడు సర్వశ్రేష్టమైన మహిమైశ్వర్యముతో నిండినవాడు అని అర్థం. అలాగే ఈ సృష్టికి పూర్వము ఆయన ఉన్నాడు. ఆయన కంటే ముందుకు ఏదీ లేదట. సృష్టి అనేది ఒకనాడు జరిగిందని వేదములు చెబుతున్నాయి, బైబిల్ చెబుతోంది. మరి మన పెద్దలు ఎందుకండి ఆ మాట ఎత్తరా? ఊసే ఎత్తరు. ఎలా ప్రారంభమైంది చెప్పరు. సరే, నాకు ఆ సబ్జెక్ట్ తెలియదండి అంటారు. అవును, జగత్తు ఎలా ఆరంభమైందో తెలియని వాడు జగత్తుకు గురువు ఎలాగయ్యాడు? కొంతమంది జగద్గురువులు, కొంతమంది ఏకంగా విశ్వానికే గురువులట. అంటే ఇట్లాంటి లోకాలు ఎన్నెన్నో లోకాలు ఉన్నాయి. ఇతర లోకాల నుంచి కూడా వచ్చి వీళ్ళ దగ్గర జ్ఞానం సంపాదించుకుంటారన్నమాట. విశ్వానికే గురువులు ఏకంగాను. లోకం ఎలా పుట్టిందో తెలియదు కానీ లోకానికి గురువు. సరే పోనీ ఆ సబ్జెక్ట్ వదిలేద్దాం.
మనిషిలో కామక్రోధములు ఉన్నవి నాయన, దాన్ని జయించాలన్నాడు. కామక్రోధములు ఎలాగొచ్చినాయో చెప్పు. నాలోనికి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు ఎలాగొచ్చినాయి అని అంటే, దేవుని సృష్టి నాయన, దేవుడే నా లోపల కామక్రోధ లోభ మోహ మదమాత్స్యములు పుట్టించాడా? కామక్రోధాదులు కలిగిన వాడిగా నన్ను దేవుడే సృష్టించాడా? అప్పుడు నా తప్పేముంది? మరి దేవుణ్ణి పట్టుకుపోయి ముందు నరకంలో పడేయాలి. అన్ని పాపాలకు కారకుడు ఆయనే. కామక్రోధాలు ఎలా వచ్చినాయి అది చెప్పరు. ఎలా వస్తే మనకెందుకు, వాటిని జయించాలంటాడు. ఎవడు జయించాడు ఆయన? 14,000 ఏళ్ళు తపస్సు చేసిన వాడికే దిక్కులేదు. అప్సరస కనపడగానే అన్నీ మర్చిపోయి ఆమె వెంటబడ్డాడు. నేను ఒక లెక్క, ఏం మహర్షిని కాదు, ఏమీ కాదు. ఎవడు జయించాడు కామక్రోధములను? ప్రియులారా, లోకమునకు ఒక ప్రారంభం ఉన్నది. ఖచ్చితమైన సమాచారం చెప్పి, ఈ లోకమునకు ప్రస్తుతం ఉన్న ప్రపంచానికి 6,000 ఏండ్ల కంటే ఎక్కువ వయస్సు లేదు. ఎవరైనా ఉన్నదని చెబితే మీరు నమ్మవద్దు. అది అబద్ధం, అది అతిశయోక్తి. దట్స్ ఓన్లీ ఎగ్జాజరేషన్. దిస్ వరల్డ్ ఈజ్ నాట్ ఓల్డర్ దాన్ 6,000 years. ప్రియులారా, ఎస్ఆర్ రావు గారని ఒక ఆర్కియాలజిస్ట్ ఉన్నారు. ఆర్కియాలజిస్ట్ అంటే పురాతత్వ పరిశోధకుడు అని అర్థం. ఈ పురాతత్వ శాస్త్రం ఏమిటంటే, ప్రాచీన కాలపు నాగరికతల మీద పరిశోధన చేసే ఒక శాస్త్ర విజ్ఞాన విభాగం, ఎ బ్రాంచ్ ఆఫ్ సైన్స్. మనం ఇల్లు కట్టుకున్నాము, ఒక 40-50 ఏళ్ళు 100 ఏళ్ళు అయ్యాక ఇల్లు కూలిపోయింది అనుకోండి. కూలిపోయి మట్టిలో కలిసిపోతుంది. కానీ ఆ ఇల్లు కట్టడానికి వాడిన ఇటుకలు ఎట్టుపోతాయి, కలప ఎట్టుపోతుంది, అందులోని ఇనుప భాగాలు, ఇనుప చువ్వలు ఎట్టుపోతాయి, పునాది రాళ్ళు ఎట్టుపోతాయి, గ్రనైట్ స్టోన్స్ మట్టిలో పడి అలాగే ఉంటాయి. ఈ కలప ఇవి చెదలు బట్టి తినేసి జీర్ణమైపోతే పోవచ్చు. ఆ గ్రనైట్ స్టోన్స్ అలాగే ఉంటాయి, 100 ఏళ్లకు అయినా 1000 ఏళ్ళకైనా ఉంటాయి. ఒకసారి తయారు చేయబడిన ప్రతి వస్తువులో, అసలు ఈ విశ్వంలో ప్రతి వస్తువులో ఒక ఫండమెంటల్ ఎలిమెంట్ ఏమిటంటే కర్బనము. ప్రతి వస్తువులో కార్బన్ ఉంటుంది. కార్బన్ లేనటువంటి వస్తువు ఏది ఉండదు. ఈ కార్బన్ తనలోని శక్తిని రేడియేట్ చేస్తూ ఖర్చు చేసేస్తూ ఉంటుంది. కాబట్టి భూమి తవ్వుతున్నప్పుడు ఎక్కడైనా ఒక కుండ పెంకు దొరికింది, ఒక రాయి దొరికింది, ఏదో ఒక పాత్ర దొరికింది, వస్తువు దొరికింది. దాన్ని ల్యాబ్లో దాన్ని పరీక్షించి, ఇది తయారు చేసిన తర్వాత ఎంత రేడియో ధార్మికత, ఎంత ఖర్చు అయిపోయింది, ఇంకెంత మిగిలింది అని లెక్కలు వేసి, ఈ వస్తువు ఇన్ని వేల సంవత్సరాల క్రితముది అని చెప్తారు. దీని ఏమంటారంటే రేడియో కార్బన్ డేటింగ్ మెథడ్ అంటారు. రేడియో కార్బన్ డేటింగ్ మెథడ్ ద్వారానే మనకు కాకతీయుల పరిపాలనలో ఉన్నటువంటి వస్తువులు, శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి వస్తువులు, గుప్తరాజుల కాలం నాటి వస్తువులు, శాతవాహన కాలం నాటి వస్తువులు, సింధులోయ నాగరికత, మెసొపొటేమియా నాగరికత, ద్రావిడ నాగరికత, వీటన్నిటి ఆధారాలు, అవశేషాలు దొరికినాయి. సరే, ఈ ఎస్ఆర్ రావు గారు దేశభక్తులు. ఆయన ద్వారకా నగరము కట్టబడుట అది చరిత్ర, అబద్ధము కాదు, వాస్తవంగా ద్వారకా నగరం ఉండిందని నిరూపించాలని తన జీవితమే పణంగా పెట్టారు. నేను చరిత్ర చెబుతున్నాను. అప్రియమైన సత్యం సత్యమే, యథార్థవాది లోక విరోధి. నేను చెప్పింది అబద్ధమైతే నన్ను పట్టుకొని కొట్టండి, అబద్ధం కాకపోయినా నాకు ఇష్టం లేదు అంటే దేవుడు కొడతాడు నిన్ను. మరి అది కూడా చూసుకోవాలి. నువ్వు చెప్పేది సత్యమే కానీ మాకు ఇష్టం లేదు అంటే అదేంటయ్యా? భరతమాత సిగ్గుపడుతుంది, అట్లా మాట్లాడొద్దు. ఇట్లాంటి కన్నా ఏమిటని అమ్మగారు సిగ్గుపడుతుంది. సత్యమును మనం ప్రేమించాలి. స్వామి దయానంద సరస్వతుల వారు చెప్పారు, సత్యమును అంగీకరించుటకును అసత్యమును విసర్జించుటకును మనము సర్వదా సంసిద్ధులమై ఉండవలే, సన్నద్ధులమై ఉండవలే. స్వామి దయానంద సరస్వతి గారు నేర్పించిన సూత్రము. ఎస్ఆర్ రావు గారు ద్వారకా నగరము నిజముగానే కట్టబడిందని మహాభారతమును పరిశోధన చేసి అందులో వేదవ్యాసుల వారు వివరించి చెప్పిన డైమెన్షన్స్, ఇన్ని కిలోమీటర్లు వెడల్పు, ఇన్ని కిలోమీటర్ల పొడవు, చచ్చౌకముగా ఉంటుంది, మధ్యలో రాచవీధులు ఇలాగున్నాయి, కందకములు ఇలాగున్నాయి, ఉద్యానవనాలు ఇలాగున్నాయి, అయినంత వర్ణన ఉంది మహాభారతంలో. ఆయన జీవితమే పణంగా పెట్టి 30-40 సంవత్సరాలు పరిశోధన చేశారు మహానుభావులు ఎస్ఆర్ రావు గారు. ఆఖరికి
గుజరాత్ సమీపంలో సముద్ర గర్భములో ద్వారకా నగరం దొరికింది. ఆ ద్వారకా నగరము దాన్ని పరిశోధించడానికి ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకొని, గ్లాస్ కవరింగ్ మాస్క్స్ పెట్టుకొని, గజ ఈతగాళ్లను డైవ్ చేయించి లోపలికి పంపించి మొత్తం కొలతలు చూశారు. తూచా తప్పకుండా వేదవ్యాస మహర్షి రాసిన లెక్కలే అక్కడ ఉన్నాయి. సేమ్ అలాగే, అన్ని మైళ్ళ పొడవు, అన్ని మైళ్ళ విస్తీర్ణం అంత అలాగే ఉంది. ద్వారకా నగరం దొరికింది. ద్వారకా నగరం దొరికింది గుజరాత్ సమీపంలో. ద ఎక్స్కవేషన్ ఆఫ్ ద్వారకా అని అంతలా ఉద్గ్రంథం రాశారు ఫోటోలతో పాటు. ఆ గ్రంథం నా దగ్గర ఉంది. నేను ఏ విషయం మీకు చెప్పినా నేను మీకు మీ కళ్ళకు చూపించగలిగితేనే చెప్తా, లేకపోతే చెప్పను. అయ్యా మీరు ఈ మాట అన్నారు, ఎక్కడుంది అంటే మీరు రండి, నేను చూపిస్తాను. ఫలానా వేదము, ఫలానా ప్రపాఠకము, ఫలానా కాండము, ఇన్నవ అనువాకము, ఇన్నవ మంత్రం అని చూపిస్తాను. మీ కళ్ళతో మీరు చదువుకోవచ్చు. అలాగే ద్వారకా నగరము దొరికిందనే గ్రంథం కూడా నా దగ్గర ఉంది. మొన్ననే 1500 రూపాయలు పెట్టి కొన్నాను. అది నేను ఏది చెప్పినా అథెంటిక్గా ఉండాలి, లేకపోతే చెప్పను. ఎందుకంటే నాకు తెలియంది హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడితే దేవుడు తంతాడు నన్ను. ద్వారకా నగరం దొరికింది కనుక మహాభారత కథ అబద్ధము కాదు, సత్యం. ఇది మనకు గర్వకారణం. చాలామంది నాస్తికులు అన్నారు మహాభారతం అంతా పుక్కిటి పురాణం అండి అని. నేను చాలా బాధపడ్డాను. మహాభారత కథ పుక్కిటి పురాణం కాదు, వాస్తవికంగా జరిగిందని ద్వారకా నగరం దొరికినప్పుడు నిరూపించబడి ఎస్ఆర్ రావు గారు ఎగిరి గంతేశారు, సంతోషించారు, మురిసిపోయారు. నన్ను కన్న భరతమాతకు నేను తగిన సేవ చేశారని సంతోషించారు. సముద్ర గర్భము నుండి ద్వారకా నగరం యొక్క ఇటుకలు తీసి రేడియో కార్బన్ టెస్టింగ్ కొరకు ల్యాబ్కు పంపించారు ఎస్ఆర్ రావు గారు. అక్కడ నుంచి రిపోర్ట్ వచ్చింది, ఇది క్రీస్తు పూర్వము 500 ఏళ్ళవి అని. ద్వారకా నగరపు ఇటుకలు క్రీస్తు పూర్వం 500 ఏళ్ల క్రితమువి అని రిపోర్ట్ వచ్చింది. అంటే ద్వాపర యుగం అని మనం అనుకుంటున్నది బీసీ 500 ఇయర్స్ అన్నమాట. త్రేతాయుగము బీసీ 1000 ఇయర్స్ అన్నమాట. మొత్తం త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము కలిసిందే మన దేశపు పండితుల లెక్క ప్రకారము మొత్తం ఇప్పుడు 5000 సంవత్సరాలు. అప్పుడు రావు గారికి కొంచెం బాధ కలిగింది, ఎస్ఆర్ రావు గారికి. మళ్ళీ పరిశోధన చేశారు. ద్వారకా నగరము 8 సార్లు కట్టబడింది, 8 సార్లు కూల్చివేయబడింది. మొదటిసారి బీసీ 2000 ఏళ్ళప్పుడు కట్టబడింది. తర్వాత 8 సార్లు కూల్చివేయబడింది. ఆఖరిసారి కూల్చివేయబడగా ఆఖరిసారి కట్టబడింది బీసీ 500 ఇయర్స్ నాడు అని బుక్ రాశారు వారు. పోనీ లేటెస్ట్గా కట్టిన దాని ఇటుకలే దొరికినాయి అనుకో, మొదటిసారి నగరము బీసీ 2000 ఏళ్ల నాడు కట్టబడింది అనుకో, మరి ఆ ఇటుకలు దొరకాలిగా. అవి ఎందుకు దొరకలేదు? సరే దొరకలేదు, దొరక్కపోయినా నీ 2000 ఏళ్ళ లెక్కే నమ్ముతాం. అయినా లక్షల ఏళ్ళు కాదే, ఇప్పటి నుంచి అప్పటికి 4000 ఏళ్ల కంటే ఎక్కువ లేదు. అదైనా గనక ఈ లోకము కోట్ల సంవత్సరాలు ఉన్నది అనేది శాస్త్రీయ నిరూపణ చేయలేనటువంటి మాట. శాస్త్రీయంగా దాన్ని ఎవ్వరూ ఇప్పటిదాకా నిరూపించలేదు. అతిశయోక్తులు మనకు అలవాటు. ఒక రాజుగారు మహావైభవంగా తన కుమార్తె పెళ్లి చేశారు అని చెప్పడానికి ఆకాశమంత పందిరేశాడు, భూదేవంత పీట వేశాడని చెప్పడం అలవాటు. భూదేవంత పీట ఏమిటి నాయన? భూదేవంత పెళ్లి పీట వేస్తే వచ్చిన అతిథులు ఎక్కడ కూర్చున్నారు, పురోహితుడు ఎక్కడ కూర్చొని పెళ్లి చేశాడు. అతిశయోక్తి, ఉన్నదాన్ని కాస్త ఎక్కువ చేసి చెప్పడం అన్నమాట. అలా తయారైంది తప్ప శాస్త్రీయంగా మనం చూస్తే మానవ సంస్కృతి, మానవ నాగరికత ఇప్పుడున్నటువంటి మనుష్య జాతి భూమి మీద ప్రారంభమై 6000 ఏళ్లకు లోపే కానీ అవతల కాదు. శాస్త్రజ్ఞులు గత 60 సంవత్సరాలుగా భూలోకమంతా, భూగోళమంతా కుళ్ళబొడిచి తవ్వి 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 చూశారు. పాతకాలపు నాగరికత అవశేషాలు ఎన్నో దొరికినాయి. సెంట్రల్ అమెరికాలో మాయన్ నాగరికత, ఎల్ సాల్వడార్, హాండూరస్ ప్రాంతాల్లో మాయన్ నాగరికత ఉంది. యూఫ్రటీస్, టైగ్రీస్ నదుల మధ్యలో ఉన్నటువంటి ఆ సారవంతమైన భూమిలో మెసొపటేమియా నాగరికత ఉంది. నైలు నదీ తీరాన ఈజిప్ట్ నాగరికత ఉంది. సింధు నదీ తీరాన సింధులోయ నాగరికత ఉంది. ఏ నాగరికత అయినా అతి ప్రాచీన నాగరికత క్రీస్తు పూర్వం 3000 ఏళ్ల కంటే అవతల ఒక్క ఇటుకరా ఇప్పటిదాకా దొరకలేదు.
The oldest city built in this world is not older than 5,000 years. అంతకన్నా 1,000 ఏళ్ల ముందే దేవుడు నేల మంటితో మొదటి మనిషిని సృజించాడని బైబిల్ చెబుతుంది. బైబిల్లోని లెక్క సైంటిఫిక్గా నిరూపించబడింది. లక్షల కోట్ల ఏళ్లకు సైంటిఫిక్ ఆధారాలు దొరకలేదు. The oldest city built in this world is not older than 5,000 years. అంతకన్నా 1,000 ఏళ్ల ముందే దేవుడు నేల మంటితో మొదటి మనిషిని సృజించాడని బైబిల్ చెబుతుంది. బైబిల్లోని లెక్క సైంటిఫిక్గా నిరూపించబడింది. లక్షల కోట్ల ఏళ్లకు సైంటిఫిక్ ఆధారాలు దొరకలేదు. 6,000 ఏళ్ల క్రితం ఆదాము అనే మొదటి మనిషిని దేవుడు సృజించాడు. ఆయన పిల్లలు మనం అందరం, అమెరికన్స్, జాపనీస్, కొరియన్స్, బర్మీస్, నేపాలీస్, ఆఫ్రికన్ తెగలు, ఆంగ్లో సాక్సన్ పీపుల్, ఆర్యులు, ద్రావిడులు అందరూ ఆదాము పిల్లలే. ఆదాము నుండి మనం వచ్చాం. అంతకన్నా ముందు యుగములు ఉన్నవని బైబిల్ కూడా చెబుతుంది. ఆయన యుగముల సమాప్తి యందు ఈ భూమి మీద దేవకుమారుడు ప్రత్యక్షమైనని బైబిల్లో వ్రాయబడింది. అనేక యుగాలు ఉన్నాయి. ఒక డ్రామా స్టేజ్ లాంటిది భూగోళం. ఒక డ్రామా స్టేజ్ కట్టారు, ఒక పౌరాణిక నాటకం వేస్తారు, ట్రూప్ వెళ్ళిపోతుంది. 2 రోజులు అయ్యాక ఒక సాంఘిక డ్రామా వేస్తారు, ట్రూప్ వెళ్ళిపోతుంది. ఇంకో వారం అయ్యాక ఓ పెళ్ళి ఏదో చేస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. సెట్టింగ్లు మారిపోతాయి. స్టేజ్ అదే. అట్లాగే భూగోళం అనే డ్రామా స్టేజ్ మీద ఎన్నో నాటకాలు ప్రదర్శింపబడ్డాయి. ఎన్ని యుగాలైనాయో తెలియదు. ఆఖరి యుగంలో నువ్వు నేను పుట్టాను. అంతకుముందున్నోళ్ళు మనకు రక్త సంబంధులు కాదు, ఆ జాతే వేరు. అసలు వాడికి మనకి ఏ సంబంధము లేదు. నీవు నేను రక్తం పంచుకొని పుట్టాను, చూసావు. ఈ జాతి పుట్టి 6,000 ఏళ్ళ కంటే ఎక్కువ కాలేదు. లక్షల కోట్ల సంవత్సరాలు అంటే కనీసం 10,000 సంవత్సరాల వెనుకటి రాళ్ళు కూడా దొరకలేదు. ప్రియులారా, ఈ భూమి 6,000 ఏళ్ల కిందట ప్రారంభమైంది. ఈ భూలోకం, ఆదాము సంబంధిత మానవ ప్రపంచం 6,000 ఏళ్ల కిందట మొదలైంది. 1 పేతురు 4:7 చెబుతున్నాడు, దీని అంతము సమీపమై ఉన్నది. దీని అంతము సమీపమైంది. అంతం ఎలాగా జరుగుతుంది అంటే అద్భుతమైనటువంటి గ్రాండ్ క్లైమాక్స్ దేవుడు రాసి పెట్టాడు ఈ జగన్నాటకానికి. ఆ అంతము అనేది ఎలా జరుగుతుందంటే ఆ దేవదేవుడు భూమి మీద ప్రత్యక్షం కావడంతోనే లోకమంతమైపోతుంది. ఈ లోకమంతము కాకముందు ఈ భూమి మీదికి వేదవేద్యుడు మళ్ళీ వస్తాడు. అదే ఈనాటి సందేశం. ప్రియులారా, ఈనాడు ఎన్నో మతములు ఉన్నవి, ఎన్నో సిద్ధాంతములు ఉన్నవి, రకరకాల రాజకీయ పోరాటాలు ఉన్నవి, అశాంతి ఉంది, అలజడి ఉంది, లోకంలో అవినీతి ఉంది, శాంతి సమాధానం లేదు, రకరకాల తెగుళ్ళు పెచ్చుమీరిపోతున్నాయి. దీనికంతటికి ముగింపు ఎప్పుడంటే ఏ యజ్ఞ పురుషుడైతే 2,000 సంవత్సరాల కిందట భూమి మీద మానవ పాప పరిహారము కొరకు యజ్ఞమై బలి అయి మరణించి 3వ నాడు తిరిగి లేచి ఆకాశమునకు ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆయన మరలా భూమి మీదకి వచ్చి నిలబడతాడు. ఇప్పుడు నన్ను మీరు చూస్తున్నట్టుగా యేసును మీరు చూడబోతున్నారు. యేసు త్వరగా వస్తున్నాడు. ఎవరితోనైనా నేను వాదము గెలవలేకపోతే నాకు బాధ లేదు. ఇప్పటిదాకా వాదం ఎప్పుడూ నేను ఓడిపోలేదు అనుకోండి. నా పాయింట్ నేనే నిరూపించాలనే తపన నాకేమీ లేదు. ఎందుకంటే అన్ని పాయింట్లు అగ్నితో పరీక్షించడానికి అసలు ఆయన రాబోతున్నాడు. యేసు వచ్చి నిలిచినప్పుడు అన్ని వేదాంత సిద్ధాంతాలు మోగబోతాయి. యేసు వచ్చినప్పుడు అవినీతి అంతమవుతుంది. యేసు వచ్చినప్పుడు ప్రకృతి మొత్తం పులకించి పరిమళించి మనకు అనుకూలిస్తుంది. ప్రకృతి మనకు అనుకూలిస్తుందండి, వికటించదు. యేసు వచ్చినప్పుడు ఇక భూకంపాలు ఉండవు, వరదలు ఉండవు, వడగళ్ళు ఉండవు, అకాల వర్షాలు, అకాల మరణాలు ఉండవు. ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడట పెద్ద కేక వినబడుతుందిట, ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు. ఆయన్ని ఎదుర్కొన్నారండి. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం నేను చదివాను. కాలజ్ఞానం పలుమార్లు చదివాను, నేను ఒక్కసారి కాదు. కాలజ్ఞానంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అనేక విషయాలు వ్రాసి అంటాడు. ఏమిటంటే
అంత్య దినాలలో యుగాంతము సమీపించినప్పుడు, కలియుగాంతములో లోకములో అశాంతి పెరిగిపోతుంది, అవినీతి పెరిగిపోతుంది, అక్రమం విస్తరిస్తుంది. అలాంటప్పుడు ఆకాశము నుండి తెల్లని గుర్రము మీద వీరభోగ వసంతుడు వస్తాడు అని చెప్పాడు ఆయన. వీరభోగ వసంతుడు వస్తాడట. ఆయన వచ్చి దుర్మార్గులను సంహరించి భూమి మీద నీతి రాజ్యము స్థాపిస్తాడట. వసంతుడు వస్తాడు అని ఎందుకన్నాడు వీరబ్రహ్మేంద్రుల వారు? ఇంకేం పేరు దొరకలేదా పెట్టడానికి? వసంతుడు వసంతుడు ఎందుకన్నాడు? సంస్కృతంలో వసంతుడంటే పెండ్లి కుమారుడు అని అర్థం. యేసు వచ్చినప్పుడు ఇదిగో పెండ్లి కుమారుడు అనే కేక వినబడుతుంది అని బైబిల్లో రాయబడింది. ఇదిగో భూమి మీద నీతి రాజ్యము స్థాపించడానికి వసంతుడు వస్తున్నాడు అన్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. ఆయన చెప్పింది యేసు రాకడను గూర్చే. దశావతారాలలో ఆఖరిది కల్కి అవతారం. కల్కి అంటే అసలు స్త్రీ అని అర్థం. కొంచెం ఎవడైనా కొంచెం నాజుగ్గా వయ్యారంగా కులుకుతూ మాట్లాడుతుంటే ఏంట్రా కలికితనం అంటారు. కల్కి అవతారం అంటే, కలికి అంటే స్త్రీ. మరి కల్కి అనే అవతారం ఎందుకుంది? ఆ పేరు ఎందుకు పెట్టారు శాస్త్రకారులు అంటే, కల్కి అవతారములో ఆ దేవదేవుడు మహాదేవుడు భూమి మీదకి వచ్చినప్పుడట ఆయన సగభాగము స్త్రీమూర్తిగా ఉంటాడు, సగభాగము పురుషుడుగా ఉంటాడు. అది కల్కి అవతారం. పురాణాల్లో చెప్పిన కల్కి అవతారం అది. కుడివైపు మీసం ఉంటుంది, పురుషుని కన్ను. ఎడమ వైపు మాత్రము కాటుక కన్ను, స్త్రీ కన్ను. ఇటు మీసం ఉండదు. ఎడమ భాగమంతా స్త్రీ శరీరం, కుడి భాగమంతా పురుష శరీరం. తెల్లని వస్త్రములు ధరించి ఖడ్గము చేతబట్టి తెల్లని గుర్రం మీద ఆకాశం నుండి మెరుపులాగా వచ్చేస్తాడు కల్కి అవతారం. ఆయన భూమి మీద దుర్మార్గులను సంహరించి నీతి రాజ్యం స్థాపిస్తాడని మన పురాణాలు చెబుతున్నాయి. సగము స్త్రీ సగము పురుషుడు అని ఎందుకన్నాడు అంటే, వివాహమైనటువంటి స్త్రీ పురుషుడు కలిసి ఏక శరీరం అవుతారని బైబిల్లో చెప్పబడింది. యజ్ఞ పురుషుడు, ఆది సంభూతుడు, దేవుని కుమారుడు, శబ్ద బ్రహ్మము, స్వర బ్రహ్మము, నాద బ్రహ్మం, ప్రణవమైనటువంటి దేవుని అద్వితీయ కుమారుడు 2000 ఏళ్ల కిందట భూమి మీదకి వచ్చి యజ్ఞమై చనిపోయి తిరిగి లేచి ఆయన సువార్తను లోకమంతటా ప్రకటింపజేస్తూ ఉన్నాడు. ఎవరైతే యేసునామమునందు విశ్వాసం ఉంచి యేసు రక్తంలో జన్మ కర్మ పాపాలు కడుక్కొని నమ్మి బాప్తిస్మము పొంది ఆయన భక్తులై దేవునితో సమాధాన పడతారు, వాళ్లను తీసుకుపోవడానికి ఆయన వస్తాడు. అప్పుడు పెళ్లి జరుగుతుందిట. క్రీస్తుకు ఆయన సంఘానికి పెళ్లి జరుగుతుంది. పెళ్ళంటే అర్థం ఏంటి? పెళ్ళంటే ఆడపిల్ల అడ్రస్ మారడమే పెళ్ళి. పెళ్ళైనప్పుడు మగపిల్లడు అడ్రస్ మారదు. ఏం బాబు కాస్త కళగా ఉన్నావు, ఏంటి చిన్న బొజ్జు వచ్చింది, కాస్త ఒళ్ళు చేసావు, ఏం సంగతి అంటే పెళ్ళయింది అంకుల్ నాకు అంటాడు. అవునా, ఏ ఊరు ఇచ్చారు నాయన, ఇప్పుడు ఏ ఊళ్ళో ఉంటున్నావు, మీ అత్తగారు ఏ ఊరు అని అడగారు. ఎవరు బుద్ధి ఉన్నవాడు. అది ఆడపిల్ల పెళ్ళైందంటే అంటారు, అమ్మ ఏ ఊరికి ఇచ్చారమ్మా నిన్ను. ఎంతో సంతోషంగా మురిసిపోతాం. మా వారు, మా అత్తగారు విజయవాడలేండి, మా అత్తగారు కాకినాడలేండి. ఆమెకు అది సంతోషం. అడ్రస్ మారడం. అసలు ఆడపిల్ల అంటే ఆమె పుట్టగానే పెద్దలందరూ ఆడపిల్ల పుట్టిందిరా అంటారంటే ఈడపిల్ల కాదని అర్థం. ఇది వెళ్ళిపోవాల్సిందే, ఎన్నాళ్ళున్నా పోవాల్సిందే. ఆడపిల్ల పెళ్ళి అయినప్పుడు పెద్ద డ్రామా జరుగుతుంది. అమ్మాయి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది, తల్లి కూడా ఏడుస్తూ ఉంటుంది, ముక్కు చీదుకుని. కాపరానికి పంపేటప్పుడు ఎక్కడ లేని బాధ. అప్పుడు మనం పోయి చెబుతాం, ఏంటమ్మా పాపం చాలా బాధపడుతున్నావు, ఎందుకులే కాపరానికి వెళ్ళడం మానేయమ్మా. ఓ ఏంటంకులు అంత మాట అన్నారు, ఎన్ని పూజలు చేశాను, ఎన్ని నోములు నోసారు, ఎన్ని వ్రతాలు చేశాను, మంచి మొగుడు రావాలి, మంచి భర్త రావాలని ఎంతమందితో ప్రార్థనలు చేయించుకున్నాను. అత్తవారింటికి పోద్దంటారా, ఎవరు బుద్ధి ఉందా అంటే, అది కాదమ్మా ఏడుస్తున్నావు కదా అని అన్న. ఏడవపోతే ఎగురుకుంటా దూక్కుంటూ పోతారంటే వికారంగాను. బాగుండదని ఏదో ఏడుస్తున్నాను, ఏడుపు రాకపోయినా ఏడిచినట్టు చేస్తున్నాను, ఏదో బాగుండాలి, చూసేవాళ్ళకి బాగుంటుందని. అంతేగాని అసలు లోపల ఎంత సంతోషపడిపోతున్నానో మీకేం తెలుసు. తల్లిదండ్రులకు చెప్పండి, ఏంటంటే పాపం చాలా బాధపడుతున్నారు, అమ్మాయిని పంపడం మానేయండి. చెప్పు తీసుకొడతారు. ఎవరు నువ్వు, మా అమ్మాయిని కాపురాన్ని పంపొద్దంట, బుద్ధి ఉందా అసలు నీకు? ఎవరు? అబ్బాయి కాదండి బాబు, అంత కోపడతారేంటి, ఏడుస్తున్నారు కదా అని పాపం ఓదారు, నీ బోడి ఓదారిపు నువ్వును, జ్ఞానం లేదురా నీకు. ఏడుస్తూ పంపకపోతే సంబరంగా సంకలు గుద్దుకొని పంపుతారేంటి? ఏడవటం అనేది కనీస ధర్మం. ఏడుపు రాకపోయినా అలాగలాగా అద్దుకుంటే వస్తా చూసే వాళ్ళకి బాగుంటుంది. అమ్మాయి పుట్టినప్పటి నుంచి కాస్త ఈడొచ్చినప్పటి నుండి
7 జతల చెప్పులు అరగాలంటే ఒక అమ్మాయికి సంబంధం దొరకాలంటే. కనబడ్డ వాళ్ళకల్లా పెళ్ళిళ్ళ పేరయ్యకు, మ్యారేజ్ బ్యూరో, ఈ రోజుల్లో ఇంటర్నెట్లో కూడా వెతుక్కుంటున్నారు. కనబడ్డ వాళ్ళకల్లా మా అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నామండి. అమ్మాయి ముందే చెప్పేస్తూ ఉంటారు. అమ్మాయి ఉండి నాకు అప్పుడే పెళ్ళి ఏంటి డాడీ అని అనుమానంగా వీడు కొంపదీసి నిజంగా మానేస్తాడేమో అని. ఎప్పుడెప్పుడు అమ్మాయిని పంపిద్దామా అని తల్లిదండ్రులకు ఆశ, ఎప్పుడెప్పుడు వెళ్దామని అమ్మాయికి కూడా ఆశ. ఎందుకంటే ఆడపిల్ల, మరి ఈడ పిల్ల కాదు, ఈడ పిల్ల కాదండి. ఆ మాటకు వస్తే మనుషులందరూ ఆడపిల్లలే కానీ ఈడ పిల్లలు కాదు. మనమందరము ఈ భూమి మీద పరదేశులము, యాత్రికులమై ఉన్నాం. స్థిరమైన నివాసం మనకి భూమి మీద లేదు, అక్కడుంది. అక్కడికి మనల్ని తీసుకెళ్ళాలని మన పరమ పురుషుడు మన స్థిరమైన నిత్య నివాసానికి తీసుకెళ్ళాలని ఆశపడ్డాడు. కానీ కుదరలేదు. అది పరిశుద్ధమైన ప్రపంచం, మనమేమో జన్మముతోనే పాపులం. ఆ పరమ పురుషుడు మనల్ని ప్రేమించాడు, తీసుకెళ్దాం అనుకున్నాడు. ఆడపిల్లల్ని అక్కడికే చేరేయాలనుకున్నాడు. కానీ ఎలాగది పరిశుద్ధ లోకము, ఈ పాపులందరిని అక్కడికి తీసుకెళ్తే ఎలాగ? వీడు అక్కడికి వెళ్ళి సినిమా హాలు, ఒక కళ్ళు కాంపౌండు, ఒక కారాకిళ్ళి కొట్టు అని పెట్టుకుంటాడు. వీడు అక్కడికి వెళ్ళి పాపములో పుట్టి పాపము చేస్తూ పాపంలో బ్రతుకుతున్న మనుషుల్ని ఉన్న పళ్ళాన్ని తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి అబద్ధము, వ్యభిచారం అన్నీ చేస్తాడు వీడు. అది పరిశుద్ధ లోకం, మనమేమో పాపులం, అక్కడికి వెళ్ళాల్సిందే. కానీ యోగ్యులం కాదు. కాదులే, మాకు బోల్డ్ దేవుళ్ళు ఉన్నారని చెప్తావా? ఏం చెప్తావు? ఆయనే వచ్చాక ఏం చెప్తావు? ఆయన చెబుతాడు, ఋగ్వేదమందు నన్ను గూర్చిన ప్రవచనము, భవిష్య పురాణములు నన్ను గూర్చిన ప్రవచనం, పురుష సూక్తులు నన్ను గూర్చిన ప్రవచనం, కాలజ్ఞానములు నన్ను గూర్చిన ప్రవచనం, ఖురాన్ షరీఫ్లు నన్ను గూర్చిన ప్రవచనం. ఎందుకు ఇప్పుడు చెవిని పెట్టావు అంటే ఇంత సీరియస్ అనుకోలే. ఆయన ఏదో చెప్పాడు కోటేసుకున్నప్పుడు, కానీ రమ్య గ్రౌండ్స్లో ఏదో చెబుతున్నానే మాదిగోళ్ళ మతం అనుకున్నాం. కాదని చెప్పాడు కదా, అంటే కాదంటాడు కానీ అని నమ్మాలా? అంత అర్జెంట్ అనుకోలే నేను. ఎందుకు అనుకోలే? నీ వాదన చెల్లదు. సమయం ఉండగానే వాస్తవములు ఆలోచించి నిరూపించబడ్డ సత్యము నమ్మండి. సృష్టికర్త ఒకడున్నాడు. ఆయన ఈ జగత్తు, ఈ భూమి అనే డ్రామా స్టేజ్ మీద ఎన్నో డ్రామాలు ఆడించాడు, ముగించాడు. ఆ యుగాలు అయిపోయినాయి. ఇప్పటి యుగమునకు 6000 ఏళ్ళ వయసే. కోట్ల ఏళ్ల కథ చెప్పుకొని మోసపోకండి. మన యుగం 6000 ఏళ్ళు మాత్రమేనని ఆర్కియాలజీ నిరూపిస్తోంది. 6000 ఏళ్ళ కిందట మానవ జాతి ప్రారంభమైంది. తొలి మానవుడు పాపం చేశాడు, అందరినీ పాపులనే కన్నాడు. ఈ పాపపు మానవ జాతిని పెళ్లి చేసుకోవాలని పరమాత్ముడు ఇష్టపడ్డాడు. పెళ్లి కూతురుకి స్నానం కావాలి గనుక ముందుగా వచ్చి తన పరిశుద్ధ రక్తము చిందించి వెళ్ళాడు. సర్వలోకమునకు వెళ్ళి నన్ను గూర్చిన వార్త ప్రకటించమన్నాడు. ఎందరు యేసు రక్తములో తమ వస్త్రాలు, తమ బ్రతుకులు ఉతుక్కొని తెలుపు చేసుకున్నారు, పరిశుద్ధులైనారు, వారిని పెళ్లి చేసుకోవడానికి రెండవసారి యేసు వస్తున్నాడు. యేసు రాకముందు ప్రపంచ రాజకీయాలు ఎలాగుంటాయో బైబిల్లో చెప్పబడింది. చా తప్పకుండా అలాగే జరుగుతున్నాయి. నా సేవారంభంలో చెప్పాను, రష్యా, సోవియట్ యూనియన్ కుప్పకూలిపోతుందని చెప్పాను. ఆనాడు నవ్వారందరూ. ఏమిటి పంతులు గారు, రష్యా కూలిపోతుందా? ఇజ్రాయెల్లో ఎర్ర జెండా పాతుతాం, అక్కడి నుంచి యూరోప్నంతా శాసిస్తాం, అమెరికాలో ఎర్ర జెండా ఎగరేస్తాం. ఏమనుకున్నారు? ఉక్కు పిడికిలి, ఐరన్ కర్టన్ మాది. ఏమనుకున్నావు? బైబిల్లో దేవుడు చెప్పాడయ్యా, నా మీద ఆవేశపడతావేంటన్నాను. 2 సంవత్సరాలు అయ్యాక సోవియట్ యూనియన్ గోర్బచేవ్ కాలంలో డిజాల్వ్ అయిపోయింది. అప్పుడు అందరూ పరిగెత్తుకొచ్చారు. ఏంటి సార్ అంతా యాక్యురేట్గా ఎలా చెప్పారండి? జోస్యం నేర్చుకున్నారా? చిలక జోస్యమా, ఎలక జోస్యమా, పిలక జోస్యమా, ఎట్లా చెప్పారు? బాబు ఏ జోస్యం రాదు, నేను బైబిల్లో రాశాడు. యేసు రాకకు ముందు ఇజ్రాయెల్ మీదికి రష్యా, జర్మనీ కలిసి దండెత్తుతాయి అని యెహెజ్కేలు గ్రంథంలో రాయబడింది. ఒకసారి ప్రసంగం చేశాను నేను. రష్యా, జర్మనీ సైనిక మిత్ర దేశాలు అవుతాయి, రెండూ కలిసి ఇజ్రాయెల్ మీదకి వెళతాయి. ఆ తర్వాత యేసు వస్తాడని ప్రసంగం చేశాడు. ఒక ఆయన ముందుకొచ్చి అడిగాడు, జర్మనీ అన్నావు బాబు, నీకు తెలియనట్టుంది, 2 జర్మనీలు ఉన్నాయి. ఈస్ట్ జర్మనీయా, వెస్ట్ జర్మనీయా, ఏది? తూర్పు జర్మనీయా, పశ్చిమ జర్మనీయా? నీ బైబిల్కు తెలియనట్టుంది అని వెటకారం చేశాడు. నేను చెప్పాను, అనవసరంగా మాట్లాడి నువ్వు పిచ్చోడు కావద్దు. బైబిల్లో జర్మనీ అనే మాట గోమెరు అని రాయబడి ఉంది. అంత్యకాలములో యేసు రాకముందు జర్మనీ, రష్యా ఒకటవుతాయి.
అని చెప్పాడు అంటే దానికి అర్థం ఏంటంటే ఈనాడున్న 2 జర్మనీలు ఏకము కాబోతున్నాయి. ఇది బైబిల్ ప్రవచనం అని చెప్పాను. నేను చెప్పిన తర్వాత 3 సంవత్సరాలు అయ్యాక ఈస్ట్ అండ్ వెస్ట్ జర్మనీలకు మధ్య ఉన్న బెర్లిన్ గోడ కూల్చివేశారు. 2 జర్మనీ ఈనాడు ఒక జర్మనీ అయిపోయింది. యేసు వస్తున్నాడు, కలలు కనకండి, ఏదో వీళ్ళు అట్ట చెప్పుకుంటారులే అని. అట్లా ఓవర్ కాన్ఫిడెంట్గా పోయినప్పుడే యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అంటే అర్థం ఏంటి? ఏం కాదులే అని పోయినప్పుడు అయ్యేదే యాక్సిడెంట్. అవుతుందని పోయినప్పుడు అయ్యేది యాక్సిడెంట్ కాదు, అది ఆత్మహత్య ప్రయత్నం. యేసును గూర్చిన వార్తను తక్కువ అంచనా వేయకండి, ఈజీగా తీసుకోకండి. అందుకే చెప్పాడు సత్యమహం గంభీరః, అంటే నేను సత్యమును గంభీరుడనై ఉన్నాను, నన్ను మీరు ఆషామాషిగా తీసుకోవద్దు, కాస్త సీరియస్గా తీసుకోమంటున్నాడు. నేనే సత్యమును అన్నాడు యేసయ్య. వేదాల్లో కూడా ఆయన పేరు సత్యమే. ఆయన వస్తాడు. ఆయన రాకముందు రష్యా కూలిపోతుంది. నేను ఇప్పుడు చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, అమెరికా కూడా పతనం అయిపోతుంది. కనీసం ఆ వార్త మీరు న్యూస్ పేపర్లో చూసినప్పుడన్నా బాప్తిస్మాలకు రండి, రెడీగా ఉంటాను, బట్టలు తడుస్తాయి కనుక పొడి బట్టలు తీసుకొని రండి. అమెరికా పతనం అయిపోతుంది. ఆ తరువాత ఇరాన్, జర్మనీ, రష్యా, లిబియా ఇవన్నీ కలిసి సైనిక కూటమిగా ఇజ్రాయేల్ మీదకి దండెత్తుతాయి. నా యుగాంతం గ్రంథం చదవండి. నా గొప్ప కాదు, భవిష్యత్తు నెరిగిన దేవుడు బైబిల్లో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దానియేలు 2:28 చెప్పాడు, రాబోవు కాలమున జరగబోవు దానిని దేవుడు ముందుగా బయలుపరిచాడు. మర్మములను బయలుపరచగల దేవుడు ఆకాశమందున్నాడు. ఆ దేవుని స్నేహితుడు ఒకడు దానియేలు భూమి మీద ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇవన్నీ ఎందుకు? జర్మనీలో ఒకటి కావడం, రష్యా కూలిపోవడం, అమెరికా బలహీనపడి ఎందుకు అనుకున్నారు? ఈనాడు అమెరికా భయపడుతోంది. హిరోషిమా, నాగసాకిల మీద మీ ఆటం బాంబు వేసినందుకు జపాన్ పగ తీర్చుకుంటుందేమోనని ఇవాళ అమెరికా ఎవరికీ భయపడదు, జపాన్కు తప్ప. అండ్ జపాన్ హ్యాస్ దట్ కెపాసిటీ. బిన్ లాడెన్ గారు చెప్పాడు, అంతం కాదు, ఇది ఆరంభం, ఇంకా అనేక సార్లు దాడి చేయబోతున్నామని. ఒక అగ్రరాజ్యం ఇన్ని సంవత్సరాలు ఒక ఉగ్రవాదిని పట్టుకోలేకపోయింది. ఎంత సిగ్గుచేటండి. ఇంకా బిన్ లాడెన్ క్షేమంగా బ్రతికే ఉన్నాడు. వాడు అన్నాడు, ఇంకా చాలా చేస్తాను, నన్ను మీరేం పట్టుకోలేరు అన్నాడు. అమెరికా వాడిని పట్టుకోలేకపోయింది. ఎక్కడ ఉంది? ఇన్సెక్యూరిటీ, భయంగా భయం గుప్పిట్లో బ్రతుకుతోంది అమెరికా. అటు బిన్ లాడెన్ భయం, అరబ్ ఉగ్రవాదుల భయం, ఇటేమో జపాన్ భయం. అమెరికాలో ఇన్ఫ్లేషన్ ఉంది, ద్రవ్యోల్బణం ఉంది, రూపాయిలో తగ్గిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇజ్రాయెల్ పక్షంగా రష్యా కూటమితో యుద్ధం చేస్తాడు. వడగండ్ల వాన, భూకంపము, తెగులు పుట్టించుట ఇత్యాది ఆయుధాలు, దేవుని ఆయుధాలు. లక్షల మంది సైనికులు వచ్చి ఇజ్రాయెల్ పొలిమేరల్లో పీనుగల కుప్ప అయిపోతారు. ఆ తరువాత వస్తాడండి వీరభోగ వసంతుడు. వస్తాడు, భక్త సమాజాన్ని తీసుకుపోతాడు, పెళ్లి చేసుకుంటాడు. పెళ్ళయ్యాక ఇద్దరు ఏకమవుతారు గనక కల్కి అవతారముగా తిరిగి వస్తారు. ఆనాడు గుర్రం మీద వచ్చే వాళ్ళలో నేనుంటాను, నువ్వు కూడా ఉండాలని మీకు సువార్త చెబుతున్నావు. అమెరికా మతం కాదు, అర్ధనారీశ్వరుడి భార్యలో నువ్వు ఒక భాగానివి కావాలని సువార్త చెబుతున్నాం. వీళ్ళు అలాగే చెప్పి వీళ్ళందరినీ క్రైస్తవులను చేసి మళ్ళీ ఇంగ్లీష్ వాళ్ళని తెచ్చి ఇక్కడ పరిపాలన పెట్టాలనుకుంటున్నారు అట. ఇది ఒక తెలివి తక్కువ సిద్ధాంతం. ఆ మాట దద్దం ఎవడో వాడిని ఫోటో ఇస్తే మా ఇంట్లోనే పెట్టుకుంటాం. అందరిని క్రైస్తవులను చేసి అప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు వస్తారు. అంత బాధ ఎందుకంటే 2 హైడ్రోజన్ బాంబులు ఇస్తే అయిపోయేదానికి. ఇప్పుడు ముక్కేదంటే ఇలా చూపెట్టచ్చు, అలా అంత చుట్టేందుకు, ఇదిగో అని చూపెట్టచ్చుగా. ఒకప్పటి కాలం కాదు ఇది. ఒక 2 హైడ్రోజన్ బాంబులు వేస్తే నార్త్ అండ్ సౌత్ ఇండియాలో మొత్తం సమం అయిపోతుంది. ఆడొచ్చి మెల్లగా ఏలుకోవచ్చు. ఎందుకు ఈ గోళ? సువార్త ప్రకటించడం, మీరేమో గ్రాహం స్టేన్స్ని చంపడం, ఇక్కడ ఐజక్ రాజుని చంపడం, డానియల్ రాజుని చంపడం, వరంగల్లో ఆయన పేరేంటి వెంకట్రావు, ఆయన పేరు ఆయన్ని చంపడం. నన్ను కొట్టారు, దొంగసాటుకు వచ్చి కొట్టు, ముందుకు వస్తే చూపించేవాడిని. అప్పుడు మేము వేరే, ఇక్కడ మేము వేరే జాతి కదా, వేరే బ్రీడు, డైనోసార్లు లాగా. తెలిసినట్టు కొట్టినప్పుడల్లా పోలీసు కేసు పెట్టాము, జైలుకు పంపించాం, మర్యాద చేసి మళ్ళీ నూనె రాసి ప్రార్థన చేసాం. అది వేరే సంగతి. ఎందుకు ఇంత బాధ? దెబ్బలు తినడము, బాధలు ఎందుకు? ఇంగ్లీష్ వాళ్ళని తేవడానికి కాదు బాబు. ఆ ఇంగ్లీష్ వాళ్ళే భ్రష్టులు అయిపోయారు. బ్రిటన్లో ఒక సర్వే చేశారు. అక్కడ ఉన్న పాస్టర్లలో, మత గురువుల్లో 100కి 60 మంది యేసు కన్యకు పుట్టాడని నమ్మడం లేదు. 100కి 60 మంది
యేసు మళ్ళీ వస్తాడని నమ్మడం లేదు. 160-170 మంది ఎర్ర సముద్రం చీలింది అద్భుతాలైనా నమ్మడం లేదట. బ్రిటన్లో మొన్న పేపర్లో వేశాడు, సర్వే చేశాడు. వాళ్ళది కాదు యేసు మతం. యేసును గూర్చిన వార్త ఆంగ్లేయులది కాదు, అమెరికా వాళ్ళది కాదు. యేసును గూర్చిన వార్త ఋగ్వేదములోనిది, సామవేదములోనిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది అంటారు, ఆ తెలివుడికి అంత తెలివి ఎక్కడిదిరా? మన వేదాల్లో నుంచి టెక్నాలజీ ఎత్తుకుపోయి వాడు ఆటం బాంబులు, రాకెట్లు తయారు చేసుకున్నాడు. మరి వాడు ఎత్తుకుపోయే ముందు మనం ఎందుకు చేసుకోలేదు రాకెట్లు అంటే, అప్పుడు అదేంటి మనకు ఐడియా రాలేదులే. ఎందుకు రాలేదు నీకు ఐడియా? బాబు వాడు ఎత్తుకుపోయాడు నిజమే, ఎత్తుకుపోయింది రాకెట్లు కాదు బాబు, మన వేదాల్లోని ఆది సంభూతుడిని ఎత్తుకుపోయి గోచిగుడ్డ గతి లేనోడు అగ్రరాజ్యం అయ్యాడు. ఇప్పుడు మనం గోచిగుడ్డ కాడికి వచ్చాం. మన దేవుణ్ణి ఎత్తుకుపోయి వాడు బాగుపడ్డాడు. వేదాల్లోని దేవుణ్ణి మనం వదిలేసి మనం పతనమైపోయాం. మన వేదాల్లోని దేవుణ్ణి ఎత్తుకుపోయి అమెరికా బాగుపడింది, ఇంగ్లాండ్ బాగుపడింది. ఆయన్ని మళ్ళీ భారతదేశంలోకి తెచ్చుకుంటే మన దేశం అగ్రరాజ్యమై అమెరికాకు, ఇంగ్లాండ్కు అప్పులు ఇస్తుంది. ఆ రోజు రావాలి, భారతదేశం అగ్రరాజ్యం కావాలి. వేదముల్లో ఉన్న దేవుణ్ణి మనం నమ్మాలి, వేదాలను గౌరవించాలి. భారతీయులు వేదాలు చదవాలని మేము ఈ ప్రచారం చేస్తున్నాం. మీరందరూ నమ్మాలని మాకు ఆశయం లేదని చెప్తే నమ్మితే నమ్మండి, నమ్మకపోతే నమ్మకపోండి. సత్యం చెప్పాలి, బాధ్యత ఉంది కనుక చెప్తున్నా. చాలామంది నమ్మకపోతేనే నాకు సంతోషం. ఎక్కువ మంది నమ్ముతారేమో అని కొంచెం దిగులుగానే ఉంది. నమ్మకపోతే బాగుండనే ఉంది. ఎందుకో తెలుసా? అన్నీ తెలిసిన వాళ్ళుగా నరకానికి వెళ్ళాలో పరలోకానికి రావాలో ఆలోచించుకుంటారు మేధావులు, వాళ్ళ ఇష్టం. పరలోకానికి వెళ్ళాక దేవుడు ఆది సంభూతుని భార్యకు, భక్త సమాజానికి రాజ్యము ఏలుకోమని రాజ్యం ఇస్తాడట. 100 కోట్ల మంది నమ్మారనుకో, నా రాజ్యం చిన్నదైపోతుంది, అందరికీ పంచి ఇవ్వాలి. ఎవరు నమ్మలేదనుకోండి, మొత్తం రాజ్యంతో ఒక్కడిని ఏలుకుంటా, ఎట్లాగో రక్షణ పొందానుగా. కాబట్టి అందరినీ నమ్మాలి, కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ ఎందుకండి బాబు? కన్వర్ట్ మిమ్మల్ని చేస్తే నాకేం వస్తుంది? అందరినీ కన్వర్ట్ చేయాలని యావ మాకేమీ లేదు. కన్వర్ట్ కావద్దని చెప్తున్నా. కానీ మీ అభిప్రాయం తప్పు. యేసు అమెరికా వాళ్ళ దేవుడు అనే అభిప్రాయం తప్పు. యేసు ఆంగ్లేయుల దేవుడు అనే అభిప్రాయం తప్పు. యేసు కులం తక్కువ దేవుడు అనే అభిప్రాయం తప్పు. ఈ మత ప్రచారం ఒక వ్యాపారం అనే అభిప్రాయం తప్పు. యేసు ఋగ్వేదములోని దేవుడు అనే అభిప్రాయం ఒక్కటే వాస్తవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మండి, నమ్మకపోండి, సత్యం చెప్పాను. ఇప్పుడు నమ్మకపోయినా యేసు వచ్చినప్పుడు నమ్మక తప్పదు. అప్పుడు నమ్మటం ఎలాగుంటుందంటే, చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది. ముందే ఆకులు పట్టుకొని గిన్నె దింపాలి పొయ్యి మీద నుండి, చేయగలదు. అమ్మ చెప్పింది, అమ్మాయి అన్నం ఉడికినట్టు దింపమ్మా, కాస్త ఆకులు పట్టుకో, చేతులు కాలుతాయి అంటే, ఎందుకులే ఏం పర్లేదమ్మా, నాకు తెలుసుగా చాకచక్యంగా దింపుతాను అని పోయి పట్టుకుంది, చురుక్కుమని కాలింది. అబ్బా అంటుంది. ఏమిటి చేయగాలిందమ్మా? ఆకులు పట్టుకోమని చెప్పాను కదే, పిచ్చి ముఖమా. ఇప్పుడు పట్టుకుంటే ఆకులు అప్పుడు వెతుకుతుంది. ఏం లాభం? కాలిన తర్వాత, బొబ్బలెక్కిన తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం ఎలాగ ఉంటుందో, యేసు వచ్చాక ఓహో నువ్వు నిజమే అన్నమాట, ఆ ఎర్రటయ్యోడు చెప్పింది కరెక్టే అని ఇప్పుడు నమ్ముకుంటాను. బాప్తిసం ఇస్తావా అంటే, బాప్తిసం ఇస్తాను నీళ్ళలో కాదురా బాబు, అగ్ని సరస్సు, అగ్నిగంధకముల సరస్సులో బాప్తిస్మం ఇస్తాడు. మాకెందుకు వచ్చిన బాధ అండి? నమ్మండి, నమ్మకపోండి. నమ్మితేనేమో ఆస్తి పంచిస్తాం. అందరూ నమ్ముకొని రక్షణ పొందితే నాకు సంతోషం. నా అన్నయ్య, నా తమ్ముడు, నా చెల్లి, నా తల్లి అగ్నిగుండంలో పడొద్దని నాకు ఆశ. అందరూ నమ్మితే నాకు సంతోషం. నమ్మకపోతే సీక్రెట్గా డబల్ సంతోషం. వీడి రాజ్యం కూడా నేనే ఏలుకోవచ్చని. ఒక తండ్రికి 100 ఎకరాల భూమి ఉంది, పంచిస్తాను రారా అన్నాడు. 5 కొడుకులు ఉన్నారు. 5 వస్తే ఓ కొడుకు 20 ఎకరాలు. ఒక 3 రాలేదు. ఈ ఇద్దరికి లాభమా నష్టమా? 3 రాలేదు ఆస్తి పంపకాలకి, ఇద్దరికి లాభం. అందరూ వస్తే 20 ఎకరాలే వస్తాయి. 3 రాలేదు కాబట్టి ఒకటి 50 ఎకరాలు వస్తాయి. అది ఇక్కడ పిక్చర్. యేసు వస్తాడు, నాకు రాజ్యం ఇస్తాడు. అందరూ వస్తే కలిసి అందరం రాజ్యం వేలుకుందాం. వద్దంటే నీ ఇష్టం. ఏదో బలవంతం మతం మార్పిడ్లు అట, బలవంతంగా మార్పితే లోపల అభిప్రాయం మారిపోతుంది ఏంటి? తప్పున్నారా? తప్పు. ఎందరైతే యేసును అంగీకరిస్తున్నారో, వేదముల ప్రవచనములు చూసి, శాస్త్రీయ నిరూపణలు చూసి ఇష్టమున్నవాడు ఇష్టపూర్వకంగా నమ్ముకుంటున్నాడు. బలవంతంగా ఎవరు ఎక్కడ ఎవరిని మార్చలేదు,
మార్చడం సాధ్యపడదు. ఎవడో ప్రలోభ పెడితే డబ్బులు ఇస్తే మతం మార్చుకునేంత నీచులు భారతదేశంలో ఎవడు లేడు. ఉన్నోళ్ళందరూ న్యాయంగా ఆలోచించి ఆధారములను బట్టి నమ్ముకున్నారు. బలవంతం మార్పిళ్ళు జరుగుతుంది అనే పచ్చి అబద్ధ ప్రచారం మానుకోండి. అబద్ధ ప్రచారాలు చేస్తే నరకపు మంటలు మీకోసం ఇంకా వేడెక్కుతాయి. జాగ్రత్త. సత్యం ఇది. నమ్మి బాగుపడితే సంతోషం. దేవుడు మీకు జ్ఞానోదయం కలుగజేయునుగా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడా, ఈ రాత్రి కాలము మీరు మాట్లాడిన వర్తమానము కొరకు నీకు వందనాలు. ఈ సభలు ఎలాగ ముగించబడినవో లోక చరిత్ర కూడా ఒక ముగింపుకు వస్తుంది అని మీరు చెప్పిన దివ్య సత్యము కొరకు నీకు వందనాలు. విన్న వాక్యమాలు ఫలింప చేయండి. యేసునామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. యథార్థవాది టీవీ ఈ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో విదౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యథార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.